ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులో ప్రధానంగా ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఉప ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ డీటెయిల్స్ ఏంటి? దీపిక, కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం ప్రారంభమైంది. ఈ యొక్క సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. అయితే మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మిగిలిన 37 మంది నేతలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు కాబట్టి సో వారందరూ చేస్తున్నటువంటి ప్రచారం, అదేవిధంగా ఇక్కడ నుంచి చేయబోయే ప్రచారం ఏ విధంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం కాసేపట్లో చేరున్నారు. ఆల్రెడీ సమావేశం ప్రారంభమైంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ప్రచార ఏ విధంగా జరిగింది అనే దానిపైన నాయకుల నుంచి కేసీఆర్ సమాచారాన్ని స్వీకరిస్తున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన ప్రచారం, అదేవిధంగా ఇక్కడ నుంచి జరగబోయే ప్రచారంకి ఖచ్చితంగా తేడా ఉండాలని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి గడప తొక్కాలి, ప్రతి ఒక్క ఓటర్ని కలవాలి. సో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇప్పటి వరకు బాకీ ఉన్నాయి, అవి అన్ని కూడా ప్రజలకు వివరించాలి. సో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు నమ్మి నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాబట్టి ఇవన్నీ ప్రజలకి ఖచ్చితంగా వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. సో దానిలో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు, మోసపూరిత హామీలు అన్ని కూడా చెప్పాల్సిందని చెప్పేసి కూడా నాయకులు కేసీఆర్ దిశానిర్దేశంతో పాటుగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పేసి కూడా ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానం కోల్పోకూడదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నది. దానిలో భాగంగానే ఎక్కువ మంది ఇన్ఛార్జీలను కూడా నియమించి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తోటి మాగంటి సునీత గోపినాథ్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉండగా 6 డివిజన్లకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. ఇంటింటికి వెళ్ళింది, ఆల్రెడీ ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ నుంచి కొంత కార్నర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. కార్నర్స్ మీటింగ్స్ ఏ విధంగా ఉండాలి, ఏ టైంలో నిర్వహించాలి అనే దానిపైన కూడా ఇప్పుడు నాయకులకి కేసీఆర్ ఒక దిశానిర్దేశం అయితే చేస్తారు. దాంతో పాటుగా ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీ, ఎందుకంటే నిరుద్యోగుల అంశం కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదనే విషయాన్ని ప్రజలకు తెలిసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా పట్టం కడతారు. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం జూబ్లీహిల్స్ లో అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని, వాటితో పాటుగా బస్తీ దవాఖానాలు, ముఖ్యంగా బస్తీ దవాఖానాలు ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బస్తీలలో ఉన్నాయి కాబట్టి సో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్స్ అందుబాటులో ఉండడం, మెడిసిన్ అందుబాటులో ఉండడం ఇవన్నీ ఉండే, ఇప్పుడు ఎందుకు లేదు, ఇవన్నీ విషయాలు కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క సన్నాహక సమావేశంలో కేసీఆర్ కూడా రానున్న రోజులలో మరి ప్రచారాన్ని పాల్గొంటారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.